పుట్టిన ప్రతి ఆకు ఒక గురువు, మొలిచిన ప్రతి గడ్డి ఒక మార్గదర్శి, నడుముంచి పనిచేసే ప్రతి పొలం ఒక పాఠశాల. కళ్ళం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ప్రకృతి వ్యవసాయం గురించి మాత్రమే కాదు, దాని గురించి ఆయన రేకెత్తించే ఆసక్తికరమైన ఆలోచన, అందులో నిగూఢంగా దాగి ఉన్న ప్రకృతి తత్వం, దానితో ముడివేసుకున్న మన జీవన విధానం కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. శ్రీ కళ్ళం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సోదరుడు సుబ్బారెడ్డి గారు, వీరిద్దరు రైతులు మాత్రమే కాదు, ప్రకృతిని అర్థం చేసుకునే వ్యవసాయ పద్ధతులను అవలంబించే నిరంతర విద్యార్థులు. వారి పంట పొలాల్లో పుట్టిన ప్రతి ఆకు, మొలిచిన ప్రతి గడ్డి, మనకి కంటికి కలుపులా కనిపించే ప్రతి మొక్క వారికి మాత్రం ఆ భూమి తాలూకా సందేశంలో అనిపిస్తుందంటారు ఈ కళ్ళం సోదరులు. ఈ మొక్క ఇక్కడ ఎందుకు పుట్టింది, ఈ ఆకు నుండి భూమికి ఏం లభిస్తుంది, ఆ పొలం ఏ కోరుకుంటుంది అని ప్రశ్నించుకుంటారు వారు. వారి మాటలో చెప్పాలంటే పంట పొలంలో పుట్టే ప్రతి కలుపు మొక్క భూమికి కానీ పంటకు కానీ ఏమాత్రం శత్రువు కాదు. అది ఆ నేలకి ఏమి కావాలో మనకిచ్చే సంకేతం అంటారు ఈ సోదరులు. ఎక్కడ నైట్రోజన్ కొరత ఉంటే అక్కడ ఒక ప్రత్యేకమైన గడ్డి మొలుస్తుంది, ఎక్కడ తేమ అవసరమో అక్కడ ఇంకో మొక్క పుడుతుంది. ఆ మొక్క పెరిగి వాటి ఆకులు నేలపై రాలిపోయి లేదా తాము ఎదిగి ఒరిగిపోయి తమ శరీరాలని భూమికి అర్పించి మట్టిని మళ్ళీ జీవంతో నింపుతాయి. ఇది ప్రకృతి ధర్మం. కళ్ళం సోదరులు కలుపును తీసే ప్రయత్నం చేయరు, వాటితో యుద్ధం చేయరు, కూలీల కొరతతో కుస్తీ పట్టరు. పుట్టిన ప్రతి మొక్క యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు, వాటితో సంభాషిస్తారు. అందుకే వారి పొలాల్లో మట్టి గట్టిగా ఉండదు, శ్వాస తీసుకుంటూ మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంటుంది, ముందుకు నడిపిస్తుంది. ఆ మట్టితో మమేకమవుతూ అది చెప్పింది వింటూ తప్పులేమన్నా ఉంటే దిద్దుకుంటూ నేర్చుకుంటూ చేసే ప్రయత్నమే వారి ప్రకృతి వ్యవసాయ విధానం. ఇది దిగుబడుల అంకెల కోసం రంకెలు వేసే సాగు కాదు, ఇది భవిష్యత్ తరాలను కాపాడే ప్రయాణం. మనం ప్రకృతిని జయించాల్సిన అవసరం లేదు, దాని ఒడిలో ఒదిగిపోయి చేతులు కలిపితే చాలు, అదే మనల్ని నడిపిస్తుంది. పుట్టిన ప్రతి ఆకు ఒక గురువు, మొలిచిన ప్రతి గడ్డి ఒక మార్గదర్శి, నడుముంచి పనిచేసే ప్రతి పొలం ఒక పాఠశాల. ఈ తత్వాన్ని మీకు అందించడమే సస్యశ్యామలం ప్రధాన ఉద్దేశం. రండి, కళ్ళం సోదరుల ప్రకృతి వ్యవసాయ విధానం గురించి కాసేపు వారితో మాట్లాడదాం.